అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మనకు ఈ నెల 24 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బుల విడుదలకు ఆమోదమైతే తెలిపిందనమాట. ఇక ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఎప్పటి నుంచో డబ్బులు పడతాయని రైతులు ఎదురు చూసినా కూడా చాలా కారణాల వల్ల వారికి డబ్బులు అయితే విడుదల కాలేకపోయింది. ఇక ఎట్టకేలకు రైతులకు మేలు చేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు కూడా భారీ శుభవార్తను చెప్తూ రైతులకు డబ్బులు వేయడానికి ఆయన సిద్ధమైపోయారనమాట. ఇక మన ఏపీలో ఉన్నటువంటి రైతులు దాదాపు కొన్ని లక్షల మంది రైతులైతే ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఏదో మనకు పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తే రైతులకు మేలుగా ఉంటుంది, ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఈ డబ్బులు వస్తే బాగుంటుంది, పంటలకు పెట్టుబడి పెట్టుకోవడానికి, ఏదైనా సరే ఎరువులు కొనుక్కోవడానికో విత్తనాలు కొనుక్కోవడానికో మాకు ఉపయోగంగా ఉంటుందని ఎంతోమంది రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఇక ప్రతి రైతుకు కూడా ఈ డబ్బుల విడుదలలో మనకు ఆదేశాలు జారీ చేస్తూ డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక ఈ డబ్బులు రైతులకు జమ కాబోతూ ఉన్నాయి. ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బుల విడుదలలో భాగంగా రైతులకు మేలు జరిగే విధంగా కూడా మనకి ఇక్కడ డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి అనే విషయాన్ని మీకు ఇక్కడ తెలియజేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా 24 నుంచి కూడా మీకు డబ్బులు అయితే జమ చేస్తున్నాయి. కాబట్టి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి, ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారనే విషయాన్ని ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా మనకు వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇక ఒకేసారి ఇస్తామని చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల 3 విడతల్లో యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 20,000 రూపాయలను 3 విడతల్లో అందజేయడానికి, రైతులకు ఇవ్వడానికి ఆయన సిద్ధమైపోయారన్నమాట. ఈ నేపథ్యంలోనే మనకు తొలి విడత రైతు భరోసా డబ్బుల విడుదలకు, అంటే అన్నదాత సుఖీభవ అన్నమాట, ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆయన ఆమోదం అయితే తెలిపారు. ఈ తొలి విడత డబ్బులలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే ప్రధాని మోదీ గారి ఆదేశాల మేరకు రైతులకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఎవరైతే మనకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్నారో, అంటే 24 నుంచి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి డబ్బులు జమ చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఎప్పుడు డబ్బులు రావాలన్నా కూడా మనకు రైతులంతా కూడా ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ప్రధానంగా చేసుకోవాలంటే, ఈకేవైసీ అంటే రాష్ట్ర ప్రభుత్వంలో మనకు రైతులు ఉన్నారనే దానికనమాట ఈకేవైసీ. అలాగే ఎన్పిసిఐ లింక్ చూసుకుంటే మనకు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే వారికి నేరుగా అకౌంట్లోకి డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతులకు మేలు చేసే విధంగా కూడా డబ్బులు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇందులో మనకు మరొక
అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆధార్ కార్డ్ టైప్లో యూనిక్ ఐడిని తీసుకొచ్చింది. అంటే ఈ యూనిక్ కార్డుకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రైతు భరోసా కేంద్రాల్లో, రైతు సేవా కేంద్రాలు అయ్యాయి ఇప్పుడు. గతంలో రైతు భరోసా కేంద్రాలు, ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు. ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా మీరు ఏంటంటే ఈ యొక్క యూనిక్ ఐడి గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే మీరు యూనిక్ ఐడి గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటారో మీ అర్హతను బట్టి మీకు యూనిక్ ఐడి గుర్తింపు కార్డు అనేది పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. ఈ యూనిక్ ఐడి గుర్తింపు కార్డు వల్ల లాభాలు ఏంటంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా చెప్పింది ఏంటంటే ఈ యూనిక్ ఐడి వల్ల మీకు అనేక పథకాలు అయితే వస్తాయి. అనేక విధాలుగా మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు నేరుగా మీకు జమ చేయడం జరుగుతుంది. ప్రతి రైతుకు కూడా చాలా మేలు జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ అధికారులతో సంప్రదించి మీరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు వీటి సహాయంతో మొబైల్ నంబర్ ఓటీపీతో మీరు యొక్క రైతు సేవా కేంద్రాల్లో ఈ యొక్క యూనిక్ ఐడి కార్డుకు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇలా యూనిక్ ఐడి కార్డు కనుక మీ దగ్గర ఉంటే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన డబ్బులు మీకు నేరుగా రావడానికి అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క యూనిక్ ఐడి కార్డు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యూనిక్ ఐడి కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే 60,000 మంది రైతులకు పైగా యూనిక్ ఐడి గుర్తింపు కార్డును మనకు క్రియేట్ చేసాం, పంపిణీ అయితే చేస్తున్నామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క యూనిక్ ఐడి కార్డుకు అప్లై చేసుకోండి మీ వ్యవసాయ సహాయకులను అడిగి. అలాగే మనకు రబీ సీజన్కి సంబంధించి అంటే గతంలో ఏపీ ప్రభుత్వం ఏంటంటే ఎవరైనా సరే రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట కనుక నష్టపోతే ఆ పంటను బట్టి వారికి నష్టపరిహారాన్ని గతంలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి మనకు డబ్బులు అయితే ఇచ్చేది. ఇప్పుడు అలా కాకుండా రైతులే ప్రీమియం చెల్లించుకోవాలని కూడా మనకు సూచించిందనమాట. ఇక రైతులే ప్రీమియం కనుక చెల్లించుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వారు తప్పనిసరిగా ప్రీమియం చెల్లించుకుంటేనే ఈ రబీ సీజన్లో మీకు ఏదైనా సరే నష్టపరిహారం జరిగితే పంట అనేది మీకు నష్టపరిహారాన్ని అందించడానికి అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేసింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవి తప్పనిసరిగా మీరు చేసుకుని ఉండాలి. ఇక దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ యొక్క పథకాలకు ముందుగా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ కూడా సమయం అయితే మించిపోలేదు. 24వ తారీఖు నుంచి కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు 13,000 రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ నెల 23 లోపు అంటే అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికే అవకాశం కల్పించలేదు. ఇక అప్లై చేసుకోవడానికి త్వరలోనే అవకాశం కల్పిస్తామంటే నిన్న 20 తారీఖున జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ వాయిదా పడింది. ఇక దీంతో పాటుగా ఏంటంటే వాయిదా పడడమే కాకుండా మనకు అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం ఇవ్వలేదు. కాబట్టి అప్లై చేసుకోవడానికి త్వరలోనే అవకాశం ఇస్తామని, అవకాశం ఇచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ విషయాలని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కనుక పూర్తి చేసుకుంటే మీకు తప్పనిసరిగా యొక్క డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే తప్పనిసరిగా యొక్క డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉంది. ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. మీకు తప్పకుండా ఏపీ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. మరొక 3 రోజులు మాత్రమే మనకు సమయం ఉంది. మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి
ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటే కనుక మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం చాలా ఈజీ అయిపోతుంది. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని నేరుగా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి.